నా పేరు ప్రసాద్ శర్మ. నేను వరంగల్ నుంచి వచ్చానండి. నేను 2024 ఏప్రిల్లో రిటైర్ అయినా. దాదాపు 2 సంవత్సరాల 4 నెలలైంది. ఇంకా నాకు రావాల్సినటువంటి అమౌంట్ దాదాపుగా 20 లక్షల వరకు ఉంది. మరి ఇప్పటి వరకు రాలేదు. అన్నీ మేము దాచుకున్నటువంటి డబ్బులే. వాళ్ళు ఇచ్చింది కేవలం 16 లక్షలు గ్రాట్యుటీ, అది గవర్నమెంట్కు సర్వీస్ చేసినందుకు ఇచ్చింది. మిగతా అన్నీ కూడా జిఐఎస్ అంటే ఇన్సూరెన్సే మేము చేసుకున్నదే, టీఎస్జిఎల్ఐ మేము చేసుకున్నటువంటిదే, జీపీఎఫ్ మేము దాచుకున్నటువంటిదే. కనీసం మా కళ్ళ ఉన్న ఇంట్రెస్ట్ అన్న వచ్చేది. ఇప్పుడు దిగిపోయినప్పటి నుంచి ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒక్కొక్కళ్ళకు 15 నుంచి 30 లక్షల వరకు ఉన్నది. 8% ఇంట్రెస్ట్ చొప్పున ఇచ్చేది ఉండే, అది కూడా లేదు. ఇప్పుడు ఇచ్చేటువంటి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కూడా కలిపి ఇవ్వాలనేటువంటిది ఒకటి మొదటి డిమాండ్. రెండవది ఏంటంటే చాలా సంవత్సరాల 30-40 ఏళ్ల క్రితం 398 వేతనంతో పనిచేసారు. 398 అంటే మీకు తెలియని విషయం ఏం కాదు. ఇప్పుడు ఇవాళ ఒక్కసారి సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన అంటే 398 పటకు దేనికి పనికిరావు. 398 అటువంటి వేతనంతో నెల రోజుల పాటు పనిచేసినటువంటి వాళ్ళను దాన్ని లెక్కించమని అడుగుతున్నాం మేము. ఇప్పటి వరకు అది కూడా లేదు. ఒక కాలంలో ఇట్లనే చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఇదే ఇందిరా పార్క్ దగ్గర చేసినటువంటి ధర్నాలో నేను కూడా అరెస్ట్ అయినా. బొల్లారం కంటోన్మెంట్లో పెట్టిరు మామూలు తీసుకుపోయి. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు బొల్లారం కంటోన్మెంట్లో మేము ఉన్నాం. అప్పుడు ఏరా నారి వారి రారా నారా పోరా అని చెప్పి స్లోగన్ తోటి ఆయనను దించేసినాం. ఇప్పుడు అదే పరిస్థితి ఎన్టీ రామారావుకి వచ్చింది, అదే పరిస్థితి ఈయనకు వచ్చింది, అదే పరిస్థితి రేపు కేసీఆర్కి వచ్చింది, రేపు ఈయనకు కూడా వచ్చేటువంటి తప్పకుండా వస్తుంది. ఇది ఏంటంటే మొదటి విషయం, అన్ఎంప్లాయీస్ ప్లస్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ వీళ్ళందరి ఉసురు అనేటువంటి దాక్తది. వంశం లేకుండా పోతాడు వాడు. ఎంత బాధ ఉంటే అంత ఆవేదన అనేటువంటిది మాకున్నది. ఆవేశం కాదు ఇది, మీరు అర్థం చేసుకోండి. మాకు ఆవేశం కాదు, ఆవేదన. మా అందరి ఉసురు తప్పనిసరిగా ఆయనకు దాక్తది. పరిపాలన లోపల ఆయన నేను ఏదో చేస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ ఏ రకమైనటువంటి ఒక ఉద్యోగస్తులకనే కాదు, నిరుద్యోగులకు కావచ్చు, రైతన్నలకు కావచ్చు, నేతన్నలకు కావచ్చు, లేదా ఇంకా ఎవ్వరికైనా కావచ్చు, వీళ్ళకి ఎవ్వరికి కూడా ఏ విధమైనటువంటి ఒక లాభం జరుగుతలేదు. నిన్నగాక మొన్న బయటి రాష్ట్రంలో హైకోర్టు జడ్జి ఇచ్చిండు, మీరు పబ్లిసిటీ ఎందుకు చేసుకుంటున్నారు, పబ్లిసిటీకి లక్షల కోట్లు ఎందుకు ఇస్తున్నారు, పేపర్ ప్రకటనలు, రేడియో ప్రకటనలు, టీవీ ప్రకటనలు ఎందుకు ఇస్తున్నారు, ఉచితాలు మిమ్మల్ని ఎవరు ఏమన్నారు, వాళ్ళకి ఇవ్వవలసినటువంటి వాళ్ళకి ఇవ్వండి మొదలని చెప్పారు. నిన్న జరిగినటువంటి విషయం, సందీప్ సుల్తానియాకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. నిన్న అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. ఇవాళ 10:30కు నా ముందట వచ్చి నిలబడాలి అని చెప్పని ఇష్యూ అయింది. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నువ్వు గుడ్ అడ్మినిస్ట్రేటర్ అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఐఏఎస్లు అందరూ ఐఆర్ఎస్ అనే పరిస్థితికే వచ్చిరు తప్ప ఎవరు కూడా ఐఏఎస్ మేము పనిచేస్తాం అనేటువంటి దాంట్లో ఉంటలేరు. తర్వాత 6 డిఏలు అండి, 1 కాదు 2 కాదు, 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. 6 డిఏలు అని అంటే అసలు 5 దాటితేనే వీళ్ళను రాష్ట్రపతి పాలన కింద పెట్టాలి, అది ఉన్నది. మరి ఎందుకో దాని మీద సీతకన్ను వేసిర్రు. 5 దాటితేనే రాష్ట్రపతి పాలన కింద పెట్టాలి. ఇది 6వ డిఏ. ఇది ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆయన మా డిఏలు మాకు ఇవ్వాలి. ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ మీద పెట్టిండు, ఆయన 3 డిఏలు పెండింగ్లో పెట్టిండు అని, నేను ఇచ్చినా అని. 3 ఇచ్చినావు, 6 పెండింగ్ పెట్టాం. ఇది ఎంతవరకు న్యాయం? అంతే కదా, 3 ఇచ్చి 6 పెండింగ్ పెట్టాం, ఇది ఎంతవరకు న్యాయం? ఆయన 10వ తారీఖు జీతం ఇచ్చిండు, నేను 1వ తారీఖు ఇస్తా అంటున్నాడు. ఎవరిచ్చినా నెలకు ఒక్కసారే జీతం ఇస్తున్నారు కదా, 2 సార్లు అయితే ఇస్తులేరు. 4 రోజులు అటో ఇటో ఇచ్చిండు ఆయన కూడా. ఎక్కట్లేదు కదా, ఏ నెల ఆ నెల జీతం వచ్చింది, కాకపోతే 4 రోజులు అటు ఇటు వచ్చింది. కానీ నెలకు ఒక్కసారే ఇస్తారు కదా ఎవరు ఇచ్చినా. మరి నీకు ఒప్పేది 1వ తారీఖు ఇస్తున్నా అంటే నీకు ఒప్పేది. 1వ తారీఖు రానటువంటి డిపార్ట్మెంట్లు కూడా చాలా ఉన్నాయి. మీరు ఒక్కసారి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కనుక గవర్నమెంట్ దగ్గర తీసుకుంటే మీకు మొత్తం అన్నీ తెలుస్తాయి. ఇక నెలకు 2000 కోట్లు విడుదల చేస్తున్నా అన్నాడు. కాంట్రాక్టర్లకు, తర్వాత రెగ్యులర్ ఎంప్లాయీస్కు మాత్రమే అందులో సింహభాగం పోతున్నాయి. రిటైర్ అయినటువంటి వాళ్లకు ఇప్పటి వరకు రావట్లేదు. మాకు ఎగ్జాంపుల్ నేనే 2024 ఏప్రిల్లో రిటైర్ అయినా. నా పేరు వెలిదే ప్రసాద్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, వరంగల్ జిల్లా హసన్పర్తి పాఠశాల నుంచి రిటైర్ అయినా.
కానీ నిజంగా సార్ ఈ వయసులో ఇంత కష్టపడుతున్నారు, చాలా బాధ అనిపిస్తుంది. సంవత్సరాలు మాకండి పిల్లల్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఈ ఎండల వానల తిరుక్కుంటా ఇదంతా ఈ అవస్థ పడాల్సిన అవసరం ఏంటి? ఈ కర్మ మనం ఓటేసి మన ప్రభుత్వం సేవ చేసి 35-38 సంవత్సరాల సర్వీస్ చేసి ఏంది ఈ అవస్థ? కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళని మేము డిమాండ్ చేసుడు కాదు, అసలు ఏందంటే హెచ్చరిస్తున్నాం. ఇక డిమాండ్ చేసే స్థాయి పోయింది, వార్నింగే. ఒక్కొక్కరు వాళ్ళ ఇంట్లోనే 5-6 ఓట్లు ఉంటాయి కనీసం. బయట ఎంత ప్రభావితం చేస్తారో ఆలోచించండి, బయట ఎంత ప్రభావితం చేస్తారో ఆలోచించండి. కాబట్టి ఈజీగా తీసుకుంటా అని అనుకుంటే కలవదు. రేవంత్ రెడ్డి ఖబర్దార్. రైట్, థ్యాంక్ యూ.